ఎక్కడెక్కడ నుంచో వస్తాడు. ఈడ కోరుకున్న కోరికలు తీరిపోతాయి. వీడియోలు ఆగిపోతుండే. చాలా బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ గారి నుంచి స్టార్ట్ అవుతుంది. డీజే ఆక్స్మో పాకెట్ 3 కెమెరా తీసుకున్నాను అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్ని రోజులుగా వీడియోలు ఎందుకు చేయలేదంటే నా ఫోన్లో ఊగే తీస్తుంటే స్టోరేజ్ ఫుల్, వీడియోలు ఆగిపోతుండే, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకులే అని చెప్పేసి మనకి డీజే ఆక్స్మో పాకెట్ 3 కెమెరా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే నాన్ స్టాప్ బ్లాగ్లతో వచ్చేసాం మీ దగ్గరికి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి ఎంటర్టైన్ చేస్తా, మంచి కంటెంట్లు తీస్తా, అన్నీ తీస్తా. ఏం లేదు, బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేసిన నేను. అమ్మవారి దగ్గర కొంచెం పోయి కెమెరా పెట్టించేసి బాక్స్ అంతా పెట్టించేసిన తర్వాత మంచిగా బ్లాగ్స్ తీద్దామని చెప్పి అనుకున్నా. ఇప్పుడైతే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి పోతున్నా. అమ్మవారి దగ్గర కొంచెం సేపు పెట్టించేసి కొంచెం ఆరతి ఇప్పించేసి మంచి బ్లెస్సింగ్స్తో వస్తా. ఆ గ్యాప్లో నాన్నగాడు అయితే ఇక్కడ లేడు. నాన్నగారిని ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్, ఆయన పిలిపిస్తాను. నాన్నగారిని కూడా తీసుకుపోతాను నేను. ఏంటంటే అన్ని వీడియోలలో కలిసి ఉంటాం, దీంట్లో కలిసి ఉండాలి. ఒక్కొక్కసారి కాక బిజీ ఉంటాడు. ఇప్పుడైతే రావాలి, రాకపోతే అని చేస్తా. ఫోన్ అయితే రైట్ నెంబర్ ఉంది. మంచి కంటెంట్లతో వస్తా అనుకో. వీడు ఎప్పుడు ఇంతరా నాయన, మళ్ళీ లిఫ్ట్ చేస్తాడు ఫోను. ఎందుకు అబద్ధాలు ఆడి మోసం చేయదు. సరే కానీ ఇప్పుడు కెమెరా తీసుకుంటా అని చెప్పినా కదా. అవును, తీసుకున్నాను నేను. స్నానం చేసుకున్నాను. బయట. సరే కానీ తొందరగా ఇంటికాడికి రాగానే మనం బల్గంపేట గుడికాడికి పోదాం. మన కెమెరా ద్వారా అంతా సెటప్ మొత్తం అమ్మవారి దగ్గర పెట్టించుకొని మంచి బ్లెస్సింగ్ తీసుకుందాం, మంచి వీడియోలు చేద్దాం కంటెంట్లతోటి. సరే కాదు, తొందరగా రా, తొందరగా. నువ్వు 2 నిమిషాలు ఇట్లా నువ్వు నా గురించి ఫోన్ కట్ చేసే లోపు నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా. ఫోన్ కట్ చేసి సరే రా, తొందరగా రా. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టు నాని కూడా వచ్చేస్తుండు. వీడియోని చూడండి. వీడియో కానీ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందికి పోతా, చెమటలు వస్తున్నాయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గుడికి అయితే పోతున్నా, చిన్న వ్లాగ్ తీస్తున్నా. ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ గారి నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మ దేవల్ల ఈ సంవత్సరంలో మంచిగా యూట్యూబ్ ఛానల్ నలవాలి అన్నమాట మనది. రాండి, వీడియో కానీ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. గైస్, మీరు చూస్తున్నట్టు ప్రాంక్ స్టార్ నాని వస్తుండు చూడండి. ఆడికి వెళ్ళి వస్తుండు చూడండి ఫ్రెండ్స్. ఎవడో అరే మొత్తం ఫోన్ అంటున్నావు, నువ్వు బిజీ అంటున్నావా? రెడీ అయినా నీకోసమే వెయిటింగ్. పోదాం, నడు, వస్తున్నా. గుడికి అయితే రీచ్ అయిపోయినాము, లోపల పోతున్నాము. వ్లాగ్ తీస్తా చూడండి. అట్లా నాని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఫ్రెండ్స్ అయితే అన్ని రికార్డ్ అవుతాయి. ఇక్కడ పెట్టేసే బండి సైడ్లో వెళ్ళిపోదాం. బ్రో, మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. బ్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. క్లోజ్ ఉంటుంది టైంలో, ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఒక 5 minutesలో. పోతున్నారు అందరూ. వీళ్ళందరితో పాటు మనం కూడా వెళ్ళిపోదాం లోపలికి. లోపలికి అయితే కెమెరా ఎలా ఉండదు. అమ్మవారి దగ్గర పెట్టేసి ఒక 2 ఫోటోలు తీసేసి పెడతా ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారి ఫోటో కూడా పెడతా, చాలా బాగుంటుంది. ఇక్కడికి రావాలి అందరూ, ఎక్కడెక్కడ నుంచో వస్తాడు. ఈడ కోరుకున్న కోరికలు తీరిపోతాయి. మస్తు అంటే మస్తు తీరిపోతాయి తెలుసా. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు రాండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి, మ్యాక్సిమం 100% తీరుతాయి. చూడండి, మీరు ఒకవేళ హైదరాబాద్కి వస్తే విజిట్ అయ్యి వండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. గుడి డోర్లు ఓపెన్ అయ్యి ఒక 5 to 10 minutes కూడా కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వస్తారు ఇక్కడ. ఇవాళ అయితే చాలా తక్కువ మంది ఉన్నాడు. సండే, ట్యూస్డే రోజు చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ.
సో గైస్ ఏంటంటే గుడి లోపల దర్శనం చేసేటప్పుడు అమ్మవారి ఫోటోలు కానీ సంథింగ్ మనం సెల్ఫీస్ కానీ అట్లా తీయనియరు, అస్సలు తీయనియరు. బట్ ఏంటంటే అమ్మవారు పొద్దున ఫోటో తీసేసి గ్రూప్లలో షేర్ చేశారనమాట, వాట్సాప్లో పెట్టుకోనికి. ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర అమ్మవారివి, నేను పెడతా చూడండి. అట్లనే బయటకు వచ్చేటప్పుడు సడన్గా ఒక ఫోటో తీసుకున్నాను నేను, అది కూడా పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. గైస్ మీరు చూస్తున్నట్టు దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో కన్నా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.